టీమిండియా స్టార్ క్రికెటర్ స్పిన్నర్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టుగా ప్రకటించారు. ఆయన గబ్బాలో 3వ టెస్ట్ అనంతరం నిర్ణయం ప్రకటించారు అశ్విన్. ఇక ఇప్పటివరకు 106 టెస్టుల్లో 537 వికెట్లు తీశారు అశ్విన్. భారత్ తరపున అత్యధిక టెస్ట్ వికెట్ తీసిన రెండో బౌలర్గా రికార్డుకెక్కారు. టెస్టుల్లో 6 సెంచరీలు చేశారు అశ్విన్. 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్ల్లో అశ్విన్ ఆడారు. అయితే వన్డేలో 156 వికెట్లు, టీ20లో 72 వికెట్ తీశారు. ఇక 14 ఏళ్ల భారత జట్టు తరపున ఆడిన స్టార్ స్పిన్నర్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక్కసారిగా క్రికెట్ అభిమానుల్లో ఒక ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు సుమారుగా నేను డీటెయిల్స్ చెప్పిన ప్రకారంగా చూసుకుంటే 2011 నవంబర్ 6న ఆయన క్రికెట్ టెస్ట్ మ్యాచ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి సుమారుగా 106 మ్యాచ్ల్లో ఆయన తన ఆటని ప్రదర్శించారు. అయితే 537 వికెట్లు తీశారు. ఇప్పటివరకు ఒక రికార్డు క్రియేట్ చేశారు. సో ఈ యొక్క ట్రాక్లో టెస్ట్ మ్యాచ్లో సుమారుగా అనిల్ కుంబ్లే తర్వాత ఆయనే అత్యధికంగా వికెట్ తీసింది. అనిల్ కుంబ్లే 619 వికెట్ తీస్తే ఇక్కడ అశ్విన్ మాత్రం 537 వికెట్ తీశారు. సో ఇండియన్ స్టార్ స్పిన్నర్గా ఉన్నటువంటి అశ్విన్కి ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా 41 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నారు. అన్ని 41 మ్యాచెస్లో ఆయన 195 వికెట్ తీశాడు. దేశ చరిత్రలోనే ద మోస్ట్ వికెట్ టేకింగ్ ప్లేయర్గా రికార్డులకు ఎక్కాడు అశ్విన్. ఇక ఈ రిటైర్మెంట్తో ఒక్కసారిగా అటు అభిమానుల్లో కూడా కాస్త ఆందోళన నెలకొంది. అశ్విన్ హూ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ఆల్ టైమ్ ఆయన రిటైర్మెంట్ ప్రకటించడంతో అటు క్రికెట్ అభిమానులు మీరు చూడొచ్చు ఏ రకంగా ట్వీట్లు కొనసాగుతున్నాయి, ఏ రకంగా ఆయన గురించి రిటైర్మెంట్తో ఒక్కసారిగా ఆందోళన రేకెత్తించే విధంగా ఉన్నాయనేది మీరు చూడొచ్చు. 7 క్రికెట్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్స్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్. అంతర్జాతీయ క్రికెట్లో ఆయన అన్ని ఫార్మ్స్లో కూడా రిటైర్మెంట్ ప్రకటించేశారు. థ్యాంక్ యూ రవిచంద్రన్ అశ్విన్, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ యువర్ కెరీర్, బట్ సిన్సియర్లీ బిలీవ్ ఏ క్రికెటర్ ఆఫ్ యువర్ స్టేచర్ డిజర్వ్డ్ ఏ మచ్ బెటర్ ఫేర్వెల్. సో ఇక్కడ ఆయన రిటైర్మెంట్ ప్రకటించడంతో చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంత బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారంగా ఇండియన్ టీంలో సత్తా చాటే అవకాశం ఉన్నప్పటికీ అటు బౌలర్ ఫామ్లో అయితే కొంత ఆందోళన రేకెత్తించే విధంగా ఉంది. ఇప్పుడు అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో మరింత ఆందోళన కలిగించాయి. సో ఇక్కడ బీసీసీఐ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో కూడా ఈ అంశాన్ని మెన్షన్ చేసింది. థ్యాంక్ యూ అశ్విన్, ఏ నేమ్ సినోనిమస్ విత్ మాస్టరీ, విజాడీ, బ్రిలియన్స్ అండ్ ఇన్నోవేషన్. సో ఆయన అశ్విన్ అనగానే ఒక మాస్టరీ, విజాడీ, బ్రిలియన్స్ అండ్ ఇన్నోవేషన్కి మారు పేరుగా నిలిచాడు. ద ఏ స్పిన్నర్ అండ్ టీమిండియాస్ ఇన్వాల్యుయబుల్ ఆల్రౌండర్ అనౌన్సెస్ హిస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఆయన ఒక ఆల్రౌండర్ కూడా సంబోధిస్తున్నారు. స్టార్ స్పిన్నరే కాదు, మంచి క్రికెట్ బ్యాట్స్మెన్ కూడా. కంగ్రాచులేషన్స్ ఆన్ ఏ లెజెండరీ కెరీర్ అంటూ ఆయన మెన్షన్ చేస్తూ బీసీసీఐ ట్వీట్ చేసింది. ఇక అశ్విన్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది ఆయన డెబ్ట్ టీ20 ఆడిన మ్యాచ్ ఏంటంటే జూన్ 12, 2010 రోజు ఆయన జింబాబ్వేకి ఆపోజిట్లో ఇండియన్ తరఫున ఆయన టీ20లో పాల్గొన్నారు. అప్పుడు అండ్ హీ ప్లేడ్ ఇన్ ఏ టోటల్ ఆఫ్ 65 మ్యాచెస్. అక్కడి నుంచి ఆయన ప్రారంభిస్తే ఇప్పటివరకు 65 మ్యాచెస్ ఆడి 72 వికెట్ తీశాడు. ఆయన ఒక చరిత్ర సృష్టించాడు. చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అశ్విన్ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ ODI వరల్డ్ కప్ విన్నింగ్ ఇండియన్ టీమ్ దట్ వాన్ మెన్స్ 50 ఓవర్ అండర్ MS ధోనీస్ లీడర్షిప్. సో చాలా వరకు అయిన రికార్డు అయితే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రికార్డుల పరంపర కొనసాగించారు ఆయన. మీరు అబ్జర్వ్ చేస్తే 537 వికెట్లు ఆఫ్టర్ అనిల్ కుంబ్లే. ఆయనే ద ఇండియన్ మోస్ట్ వికెట్ టేకింగ్ క్రికెటర్గా పేరొందాడు. ఇప్పుడు అశ్విన్ రిటైర్మెంట్తో క్రికెట్ అభిమానులతో పాటుగా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్లో ఏకంగా అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా ఆయనకి రికార్డులు కైవసం చేసుకున్నారు. కాబట్టి ఆయనకు అటు అంతర్జాతీయ కూడా ప్లేయర్స్ ఉన్నారు. అఫ్కోర్స్ హీఈస్ అన్ ఇండియన్ ప్లేయర్. కాకపోతే ఆయన బౌలింగ్ విధానం కానివ్వండి, ఆయన స్వాగ్, ఆయన స్టైల్ అంతా కూడా కొన్ని మార్క్ని క్రియేట్ చేశారు అశ్విన్. సో ప్రజెంట్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్తో పాటుగా ఓవరాల్గా క్రికెట్ అభిమానులు కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. సో బీసీసీఐ కూడా ఒక మంచి సెండ్ ఆఫ్ ట్వీట్ అయితే మెన్షన్ చేసింది. ఇక్కడ కొన్ని ఆయన ఒక విజాడీ, మాస్టరీ, బ్రిలియన్స్, ఇన్నోవేషన్కి మారు పేరినట్టుగా మెన్షన్ చేసింది. సో సెకండ్ కెరీర్ ఆయన క్రికెట్ కెరీర్ అయితే సెకండ్ ఇన్నింగ్స్ని ఇకపైన మంచిగా కెరీర్లో ముందుకు వెళ్ళాలంటూ కూడా ఇక్కడ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. చాలామంది క్రికెట్ అభిమానులు ఇదే తరీకాలో ట్వీట్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ మనం చూస్తున్నాం ఇండియా ఇటీవల కాలంలో కొన్ని పింక్ బాల్ మ్యాచెస్లో కూడా అంతటి స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది.
బ్యాటింగ్ పరంగా కొంత మంచి ప్లేయర్స్ ఉన్నప్పటికీ బౌలింగ్ అయితే కొంత తేడా కొడుతున్న నేపథ్యంలో ఒకేసారి అటు బౌలింగ్ ఇండియా పరంగా బెడిసి కొట్టడం, అట్ ది సేమ్ టైం అశ్విన్ లాంటి ఒక స్టార్ స్పిన్నర్ రిటైర్మెంట్ అనౌన్స్ చేయడం కొంత ఇండియన్ క్రికెట్ అభిమానుల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఈ డెఫినెట్గా ఒక ప్లేయర్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. సచిన్ పోయారు, సచిన్ తర్వాత స్థానాన్ని అంటే ఈక్వల్గా ఎవరు రీప్లేస్ చేయలేకపోయారు. కెప్టెన్గా ధోని ఎంతటి మార్క్ సెట్ చేశారు, ఇంటర్నేషనల్ లెవెల్లో ధోని అనగానే ఒక మార్క్ ఉండేది, ఆ మార్క్ సెట్ చేశారు ఆయన. ఆ మార్క్ని తీసివేసే విధంగా, మార్క్ని అచీవ్ చేసే విధంగా ఎవరు ఆ స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఇప్పుడు సేమ్ అశ్విన్ స్టార్ స్పిన్నర్గా ఉన్నారు, ఎన్నో రికార్డులకి ఆయన కేర్ ఆఫ్గా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఒక క్రికెటర్ రావచ్చు, కానీ అశ్విన్ లాంటి ఒక క్రికెటర్ మళ్ళీ ఇండియన్ టీంలో ఇకపైన చూస్తామో అనేది మాత్రం ఒక అనుమానమే. సో అశ్విన్ రిటైర్మెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.